మీకు తెలుసా? అథర్వ వేదం 3వ స్కందం 184వ శ్లోకంలో యజ్ఞం ప్రజాపతి ధర్మ ప్రోక్షత రక్షం రక్త ప్రోక్షత మహోత్సవి అంటే ప్రజాపతి ద గాడ్ హూ ఇస్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఆది నుండి ఉన్న దేవుడు. యజ్ఞం ద వన్ హూ సాక్రిఫైసెస్ ఫర్ ద హోల్ వరల్డ్ హిమ్సెల్ఫ్ అంటే సర్వ మానవాళి యొక్క పాపాలన్నిటిని తన మీద తీసుకొని ప్రాణత్యాగం చేయాలని అథర్వేదంలో రాయబడింది. దేవుడు స్వయంగా నదునిగా వచ్చి మన పాపం అన్నిటిని తన మీద వేసుకొని మనందరి కోసం ఆయన శిలువ మీద మరణించాడు. ఆయన ఎవరో మనందరికీ తెలుసు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ముందు శ్లోకం గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఆమెకి ఇవ్వాల్సి ఉండాల్సి ఆమెకిస్తా. ఆ శ్లోకంలో ప్రజాపతి అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు అని కాదు. ఆ యజ్ఞాన్ని జరిపించే వ్యక్తిని బ్రహ్మ అని పిలుస్తారు. అని కింద లైన్లో రక్తం అని ఉంది. రక్తం అంటే బ్లడ్ అని కాదు. అసలు వేదిక సాంస్క్రిట్ లో రక్తం అనే పదమే లేదు. వేదిక సాంస్క్రిట్ లో బ్లడ్ ని రుధిరం అంటారు. అండ్ ఆమె చెప్పినట్టు ప్రజాపతి అంటే ముందు నుంచి ఉన్న దేవుడు అని అర్థం కాదు. సో ఇక్కడతో ఆ శ్లోకానికి యేసుకి ఎలాంటి సంబంధం లేదని ఒక క్లారిటీ అయితే వచ్చింది. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఇప్పుడు నిజంగా యేసు దేవుడు అయితే పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో శివుడు, కృష్ణుడు, రాముడు అనే బదులు డైరెక్ట్ గా యేసే దేవుడు, యేసు కార్చాడు, అదే రక్తం అని రాస్తారుగా. చెప్పే ఏమొక బుద్ధి ఉండదు. ఈయనే గొర్రెలకైనా బుద్ధి ఉండాలిగా కొంచెం. వేదాల్లో యేసు ఉంటేంది, యేసు ఎప్పుడు పుట్టాడు, వేదాలు ఎప్పుడు నుంచి ఉన్నాయని. అసలు అంతెందుకు, బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్ 75% ఉంటుంది. ఆ 75% లో యేసు అనే పేరే లేదు. మీ బుక్లోనే యేసుకు దిక్కు లేదు, వచ్చి మా దాంట్లో చెక్కుతున్నారు. కొంచెమైనా ఉందే అసలు. జై శ్రీరామ్, జై భారత్.